ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: దేశంలోని ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. తెలంగాణలో గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు నెలకు 25,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వార్తల వివరాలు: గడిచిన 10 ఏళ్లలో దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పనే లక్ష్యంగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా విద్యుత్ అందించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అస్సోంలోని గౌహతిలో 11,600 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు నిన్న ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇళ్ల పైకప్పుపై సౌర విద్యుత్ పలకలు అమర్చే భారీ పథకాన్ని బడ్జెట్లో ప్రకటించామని తెలిపారు. తొలి దశలో 1 కోటి కుటుంబాలకు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत के विकास के मंत्र को लेकर आगे बढ़ रहे हैं। विकास के इस नए आंदोलन में केंद्र सरकार एक दोस्त बनकर, एक सेवक बनकर, एक साथी बनकर सभी राज्यों के साथ काम कर रही। 2014 के बाद हमने इन सारी कमियों को दूर किया। हमने बीते वर्षों में 15 नए एंड पर काम शुरू किया। 15 इनमें से अधिकतर में इलाज और पढ़ाई दोनों सुविधा शुरू हो चुकी है. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశమై సమావేశాల్లో ప్రతిపాదించవలసిన అంశాలను ఖరారు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభకు సమర్పిస్తారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ఆయన సభలో ప్రవేశపెడతారు. మరొకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర రుణాలు, విద్యుత్ ఛార్జీల భారం, విశాఖ రైల్వే జోన్కు భూ కేటాయింపు వంటి అంశాలను సభలో ప్రస్తావించాలని తెలుగుదేశం శాసనసభ్యులు నిర్ణయించారు. కాగా ప్రస్తుత 15వ శాసనసభకు ఇవి 12వ చివరి సమావేశాలు కావడం గమనార్హం. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పటికే రెండింటిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. నిన్న సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నెల 8వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని, 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించారు. ఈ సమావేశాల్లోనే 2 హామీల అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను పాతికేయులకు వెల్లడించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వ గెజిట్లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించగా గత ప్రభుత్వం టీఎస్గా నిర్ణయించింది. గెజిట్ మేరకు టీఎస్ను టీజీగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భూమి పూజను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. కళాశాల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం 2025 నాటికి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకుల జీతాలను పెంచామని, వంశపారంపర్య అర్చకత్వానికి అవకాశం కల్పించామని వివరించారు. రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాల అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. గుడిలేని ఊరు ఉండకూడదనే లక్ష్యంతో 360 కోట్ల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 3,600 ఆలయాల నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు, కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అందరూ ఒకటై రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చలనచిత్ర నటులు చిరంజీవిని ముఖ్యమంత్రి సన్మానించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత సోమ్లాల్, ఉమామహేశ్వరికి 25 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు నెల 25,000 రూపాయల చొప్పున పింఛను అందజేస్తామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో నిలువెత్తు తెలుగుదరం వెంకయ్యనాయుడును సన్మానించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని ముఖ్యమంత్రి పేర్కొంటూ తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా, ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్నా నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. పురస్కారాలు, సన్మానాలకు తాను దూరంగా ఉంటానని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గౌరవంతో పద్మవిభూషణ్ పురస్కారాన్ని కాదనలేకపోయానని వెంకయ్యనాయుడు పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని, మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో పిలిచి సన్మానించాలని చెప్పి అనుకోవడం అవుతుందో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పి నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి ఈరోజు. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఆయన 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ డొక్కల కరువు మొదలైన ఇతివృత్తాలతో సమకాలీన రాజకీయాలను జోడించి బుర్రకథలు రూపొందించి ఆయన ప్రదర్శించారు. తెలుగువారి సాంస్కృతిక జీవనంలో ప్రముఖ స్థానం వహించిన కళారూపం బుర్రకథకు గౌరవం కల్పించి ప్రజాకళగా తీర్చిదిద్దిన నాజర్ కమ్యూనిస్టు ఉద్యమాల్లో అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. 1986లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదును పొందిన షేక్ నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన తుది శ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్దిదారులందరికీ చేరాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిరోజు 6 వార్డులకు కలిపి ఒకే ప్రాంతంలో సంకల్ప యాత్ర సభ నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సంకల్ప యాత్ర సభలో కరపత్రాలను, క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ అండి, నా పేరు మహమ్మద్ అజారుద్దీన్. బుక్ స్టాల్, జిరాక్స్ షాప్ పెట్టుకోవడం జరిగింది. పిఎం స్వనిధి కింద మెప్మా ద్వారా ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్ ద్వారా ముందు 10,000 లోను శాంక్షన్ అయ్యింది. దాంతో నేను జిరాక్స్ షాపులో జిరాక్స్ మిషన్, ఫోటో స్టూడియో ఇలాంటి సంబంధించిన మెటీరియల్ కొనుక్కోవడం జరిగింది. దీనివల్ల నాకు చాలా ఉపయోగపడ్డది. ప్రెగ్నెంట్ అయిన నుంచి ఆశా వర్కర్ గారు నెల హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, చెకప్ చేస్తున్నారు, మెడిసిన్స్ ఇప్పిస్తున్నారు. అలాగే అంగన్వాడీ పోషకాహారం అన్నీ ఇస్తున్నారు, అన్ని బాగానే చేస్తారు. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. తెలంగాణలో గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు నెలకు 25,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.